హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్టీ టాస్కింగ్ హోమ్ మేకర్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము వేసవికాలం వచ్చేసింది కదండి. పచ్చళ్ళు అవి పెట్టుకొని ఊరి నుంచి అలా తెచ్చుకుంటూ ఉంటాము. అయితే ఆ పచ్చళ్ళు అవి మనకి ఒలికిపోకుండా తెచ్చుకోవాలంటే ఒక మంచి టిప్ని అయితే చెప్తున్నానండి. ఈ విధంగా సాధారణంగా అందరూ చేసేది ఏంటంటే, ఇలా ఏదైనా ఒక కవర్ని పెట్టేసేసుకొని ఇలా గట్టిగా మూత బిగించేసుకొని మళ్ళీ దాన్ని ఇలా ఇంకొక కవర్లో పెట్టుకొని మనం పెట్టుకునే డబ్బా అనేది కదలకుండా జాగ్రత్తగా ఇలా సరిపోయే కవర్లో పెట్టుకొని మళ్ళీ ఆ కవర్కి ముడి కానీ లేకపోతే ఏదైనా తాడు పెట్టి ముడి కానీ లేకపోతే ఏదైనా రబ్బర్ బ్యాండ్ అలా వేసుకొని కానీ తెచ్చుకుంటూ ఉంటాము. ఇలా తెచ్చుకున్నా మనకి కదలకుండా జాగ్రత్తగానే ఉంటుంది. అయితే దీనికన్నా కూడా ఇంకా మంచి టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. ఇదొక టిప్పు. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఈ విధంగా ఏదైనా డబ్బాల్లో పచ్చళ్ళు అవి తెచ్చుకునేటప్పుడు ఫస్ట్ ఇలా ఒక కవర్ పెట్టుకొని గట్టిగా ఆ డబ్బా మూత అనేది బిగిచ్చేసేసుకుంటూ ఉంటాం కదా. ఇలా ఈ డబ్బా మూత బిగిచ్చేసుకున్న తర్వాత మన దగ్గర సెల్లో టేప్ ఉంటుంది కదండి. ఆ సెల్లో టేప్ని తీసుకొని ఈ విధంగా మనం ఇక్కడ డబ్బా మూత ఉంది కదండి, మూత దగ్గర నుంచి ఈ విధంగా అడ్డంగా ఒకసారి మొత్తం అంతా కూడా కరెక్ట్గా సెట్ అయ్యేలాగా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలా వేసుకొని మళ్ళీ పైనుంచి కూడా మనకి కింద వరకు అవసరం ఉండదు. మూత దగ్గర నుంచి డబ్బా మూత పైనుంచి కింద వరకు హాఫ్ వరకు అన్నా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే కనుక మనకు అస్సలు పచ్చడి అనేది కారదు. మళ్ళీ ఇంకా చిన్న చిన్న కవర్లో వేసుకొని ఆ డబ్బాలు ఇంకో కవర్లో పెట్టుకున్నాం అనుకోండి, అస్సలు మనకి ఎంత దూరం ట్రావెల్ చేసినా కానీ అస్సలు నూనె అనేది ఒలకదనమాట. అదే మనకి సెల్లో టేప్ కాకుండా ర్యాపింగ్ షీట్ అనేది దొరుకుతుందండి, కవరు. అది కనుక ఈ డబ్బా మొత్తానికి కనుక రోల్ చేసుకున్నాం అనుకోండి, అస్సలు ఇంకా మనకి నూనె అనేది అస్సలు ఒలికిపోదన్నమాట. ఇప్పుడైతే నా దగ్గర అది అవైలబుల్గా లేదు కాబట్టి నేను అది చూపించడం లేదనమాట. ఆ ర్యాపింగ్ కవర్ కనుక చుట్టేసామనుకోండి డబ్బాలకి, ఇప్పుడు నేను సెల్లో టేప్ వేస్తున్నాను కదండి, పైనుంచి కింద వరకు అలా డబ్బా అంతా మొత్తం చుట్టేసేసుకోవాలన్నమాట. నూనె అనేది ఆ డబ్బాలోంచి అస్సలు బయటికి రాదనమాట. మళ్ళీ అవి ఒక్కొక్కటి తీసుకొని వేరే కవర్లో పెట్టేసుకొని ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఎంతో ఖర్చు పెట్టి ఇలా పచ్చళ్ళు అనేవి తెచ్చుకుంటాం కదండి. అలాంటప్పుడు ఇలా ప్యాకింగ్ కనుక చేసుకున్నట్లయితే మనకి అస్సలు పచ్చళ్ళలోంచి నూనె లీక్ అవ్వకుండా ఉంటుంది. ఇలా మనం ఇంట్లోనే ప్యాక్ చేసుకుంటే కనుక బయట వందలు పెట్టి ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసుకునే అవసరం కూడా ఉండదండి. ఇలా ప్యాక్ చేసుకుంటే వేరే కంట్రీకి కూడా తీసుకొని వెళ్ళినా కానీ అస్సలు లీక్ అవ్వనమాట. ఫ్రెండ్స్, ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.